యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు ఒక వేస్ట్ ఫీల్ అవరా. నీ బతుకులో ఎప్పుడూ ఏ పని సరిగ్గా చేసింది లేదు. ఆ నెత్తి మీద కొట్టేదేదో ఇంకొంచెం గట్టిగా కొట్టుండొచ్చు కదా, నీ సొమ్మైపోయేది. పోనీ కింద పడింది చచ్చిందా లేదా అనైనా సరిగ్గా చూసావా అంటే అది లేదు. ఎక్కడ పట్టుకుని చూసావో నాడి కొట్టుకోవట్లేదని చచ్చిందని డిసైడ్ అయిపోయావు. ఇప్పుడు అది నీ చావు మీదకొచ్చింది. గురువుగారు నమస్కారం. హలో మేడం. రే, బాంబ్ పెట్టేశావా? పెట్టేశాను మేడం. హోమం జరిగే మండపంలో ఒక బాంబు పెట్టాను. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు, మొత్తం ఒక్కసారి పేలిపోతుంది. వెరీ గుడ్. మరి బటన్ ప్రెస్ చేయమంటారు మేడం? రే, వైదేహి ఫోన్ చేస్తుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. హలో వైదేహి, ఎక్కడున్నావు? వైదేహి కాదు చెంచల, వైదేహి తల్లి శాంతాదేవి. శాంత, నువ్వా? ఎక్కడున్నావు? ఎందుకో మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో 20 ఏళ్ళు కట్టి పడేద్దామనా? శాంత, నేను నీ మంచిగా చెప్తున్నా, వచ్చేయ్. ఏయ్, నువ్వు నన్ను బెదిరించడం ఏంటి? నేనే నిన్ను బెదిరిస్తున్నా. నీ కూతురిప్పుడు నా దగ్గరుంది.
ఏంటి శ్రవంతి నీ దగ్గర ఉందా? అవును, ఇక్కడే ఉంది. నువ్వు ఏ ప్లాన్ అయితే వేశావో దాన్ని నేనే తిప్పికొడుతున్నాను చెంచలా. నిజంగా నా కూతురు నీ దగ్గర ఉందా? నమ్మకం లేదా? సరే, నువ్వే మాట్లాడు. మీ అమ్మతో మాట్లాడు. అమ్మ చంచలని ఒక ఆట ఆడుకుంటోంది కదా, ఇప్పుడు నేను శ్రవంతిలా మాట్లాడితే అప్పుడు నమ్ముతుంది. మాట్లాడు. మామ్, బేబీ బేబీ నువ్వేనా? ఎక్కడున్నావు బేబీ? శాంతకి ఎలా దొరికావు? దొరికిపోయాను మామ్. మన ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. ఆంటీ ఏం చేయమంటే అది చెయ్యి, లేదంటే నన్ను చంపేస్తుంది. బేబీ నీకేం కాదు, నేనున్నాను కదా. శాంత శాంత శాంత, నా కూతురు నేను చెయ్యొద్దు. నువ్వేం చెప్తే చేస్తా. అది అలారా దారికి. నా అన్నయ్య వదిన, నా కుటుంబం మొత్తం నీ ఆధీనంలో ఉందని తెలుసు. వాళ్ళకేమన్నా అయ్యిందో ఇక్కడ నీ కూతురు మిగలదు. శాంత శాంత వద్దు, నా కూతురు నేను చెయ్యొద్దు. నేను నీ వాళ్ళకి ఏ హాని కలిగించను. నా కూతుర్ని నాకిచ్చి నీ వాళ్ళ నువ్వు వదిలించుకో. సరే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏం నవ్వుతున్నావు? నిన్ను వదిలేస్తున్నానా? నా కుటుంబం నాకు దక్కాకే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళేది. అమ్మ చంచలని ఆడుకోవటం అంత బానే ఉంది, కానీ అమ్మకి అన్నయ్య వదిన ఒక కుటుంబం ఉందా? ఎవరది? హలో మేడం. రే, బాంబు పేల్చలేదు కదా? లేదు మేడం, మీరు వెయిట్ చేయమన్నారు కదా. అమ్మయ్యా, బ్రతికించావు. మేడం ఇప్పుడు నొక్కనా మేడం? రే 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 రే, వద్దు. శాంతాదేవి ఫోన్ చేసిందిరా. వైదేహి ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తల్లి కూతుళ్ళు ఒక్కటయ్యి నా బిడ్డని లాక్ చేశారు. అవునా మేడం? అయితే స్రవంతి మేడం బతికే ఉన్నారా? అది బ్రతికే ఉందిరా. దశరథ రామయ్య ఫ్యామిలీని ఏం చేసినా నా కూతుర్ని చంపేస్తుంది. నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు బాంబు పేల్చకూడదు. అర్థమైందా? ఓకే, అర్థమైంది మేడం. అదృష్టవంతులు బాంబుల మధ్య కూర్చొని కూడా బతకగలుగుతున్నారు. చెంచలా, 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 చెంచలా.
ఎక్కడ మా అత్తయ్య? ఎక్కడ వైదేహి? నాకు తెలీదు. చెప్తావా చస్తావా? రేయ్! ఆ, ఆ, చెప్పు, లేదంటే నిన్నిక్కడే చంపేస్తా. సరే, నన్ను చంపే. ఇక్కడ నన్ను చంపితే అక్కడ హోమంలో బాంబులు పేలి ఓ, నీ వాళ్ళంతా మాడి మసైపోతారు. టెన్షన్ అవ్వద్దు. టెన్షన్ అవ్వద్దు. బాంబులు పెట్టాను కానీ పేల్చను. ఎందుకంటే నా కూతురు ఆ వైదేహి శాంతాదేవుల దగ్గర ఉంది కాబట్టి. నీ దగ్గర వైదేహి అత్త ఉన్నారని వస్తే స్రవంతి వాళ్ళ దగ్గర ఉందని మాట్లాడుతున్నావా? ఉంది. నమ్మకం లేకపోతే ఫోన్ చూడు. చూడు, శాంతాదేవి వైదేహి ఫోన్ నుండి ఫోన్ చేసింది. చూడు. వైదేహి నీ దగ్గరికి వచ్చింది కదా? నీ మనుషులు కారులో తీసుకెళ్ళడం నేను చూశాను. అవును, వచ్చింది. కానీ తర్వాత తల్లి కూతుళ్ళిద్దరూ చెక్కేశారు. ఆ కోపంలోనే హోమం దగ్గర బాంబులు పెడితే అప్పుడు ఫోన్ చేసింది శాంతాదేవి. వైదేహి ఫోన్ నుంచి నా కూతురుతో మాట్లాడించింది. అదేంటి, అసలు స్రవంతి బ్రతికి లేదు కదా, మాట్లాడాను అంటుందేంటి? ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, నీ భార్య అత్త నా దగ్గర లేరు కాబట్టి వాళ్ళ దగ్గరున్న నా కూతుర్ని నాకు అప్పగిస్తే బాంబులు మొత్తం తీయించేస్తా. లేదా ఒక్క ఫోన్ కాల్ చాలు, మొత్తం అందరూ ఫినిష్. వద్దు, వైదేహి ఎక్కడున్నా తెలుసుకొని నీ కూతుర్ని నీకు అప్పగిస్తాను. వైదేహియా? మాట్లాడు. హలో, బావా, నేను వైదేహిని. లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా వచ్చేసాయి. నా కూతుర్ని నాకు అప్పగించండి. ఎక్కడికి వెళ్ళిపోయావు మ్యాగీ? ఈ పరిస్థితుల్లో కూడా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సినంత ముఖ్యమైన పని ఏముంది? ఛ.
చూడు, నా బిడ్డ కూడా నీలాంటిదే. నేనిలా కట్టడం బాధగా ఉంది, కానీ చెంచల్ని గెలవాలంటే తప్పదు. మీ అమ్మ నన్ను ఇలాగే కట్టిపడేసింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల ఎంత నరకం అనుభవించుంటావో. అంత అన్యాయం చంచలకి ఏం చేశామమ్మా మనం? రోజుకు 2 సార్లు ఇంత ముద్ద పడేసేది. అవును, అన్నం అంటే గుర్తొచ్చింది. ఆకలిస్తుందా? పొద్దుట్నుంచి నేను ఏమీ తినలేదు, నువ్వు ఏమీ తినలేదు. నాకు ఆకలిస్తే మరి నీకు ఆకలి వేయదా? ఎంత చెంచల కూతురు అయితే మాత్రం కడుపు మాడుస్తాననుకున్నావా? ఉండు, కొంచెం అన్నం ఉంది, కలిపి తీసుకొస్తాను. అమ్మ కడుపు చూస్తుందంటారే, ఇదే. వద్దులే, మళ్ళీ నువ్వు పారిపోతే నేనే తినిపిస్తా. తిను.